రైస్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి ఎర్రర్ మెసేజ్ చూసినట్లయితే ఆల్రెడీ ఈకేవైసీ వ్యాలిడేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ ఆల్ ది మెంబర్స్ అని ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. అయినా సరే ఈకేవైసీ చేసే సమయంలో వారి పేరు అనేది పెండింగ్ చూపిస్తుంది. అంటే వారందరికీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయినట్లుగా అయితే ఈకేవైసీ చేస్తుంటే చెప్తుంది. కానీ వారి పేరు మాత్రం పెండింగ్ లిస్ట్లో అయితే చూపించడం జరుగుతుంది. మీకు స్క్రీన్ పైన కూడా వివరాలు అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. మీకు స్క్రీన్ పైన చూపించే ఈకేవైసీ డేటా ఏదైతే ఉందో వారందరికీ కూడా ఆల్రెడీ ఈకేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది. అయినా సరే వారి అప్లికేషన్ నెంబర్ అనేది విఆర్ఓ లాగిన్ లేదా ఈకేవైసీ చేసే సమయంలో వారి లాగిన్లో ఎంటర్ చేస్తుంటే డీటెయిల్స్ అనేవి పెండింగ్లో అయితే చూపిస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో వారికి ఈకేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూసినట్లయితే వారికి ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మళ్ళీ పూర్తి అవ్వదు. ఎందుకంటే వారికి ఈకేవైసీ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ విధంగా ఎర్రర్ మెసేజ్ అనేది వస్తూనే ఉంటుంది. మీరు దానికి సొల్యూషన్ ఏంటంటే విఆర్ఓ లాగిన్లో ఆ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తే ఫార్వర్డ్ అయితే అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరికైతే ఎర్రర్ మెసేజ్ అనేది ఆల్రెడీ ఈకేవైసీ వ్యాలిడేషన్ కంప్లీటెడ్ ఫర్ ది ఆల్ ది మెంబర్స్ అని ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ అనేది ఎవరికైతే వస్తుందో ఈకేవైసీ చేసే సమయంలో అలాంటి అప్లికేషన్ని డైరెక్ట్ విఆర్ఓ లాగిన్లో ఫార్వర్డ్ చేసేయండి. విఆర్ఓ లాగిన్ నుంచి తహసీల్దార్ లాగిన్కి అయితే ఫార్వర్డ్ చేసేయండి. అలాంటి అప్లికేషన్లు అన్నీ కూడా తప్పకుండా ఫార్వర్డ్ అవుతున్నాయి. రైస్ కార్డ్ ఈకేవైసీ సర్వర్లో ఏదో ఒక ఇష్యూ వల్ల ఈ విధంగా ఆల్రెడీ ఈకేవైసీ కంప్లీటెడ్ అని అయితే వస్తుంది. ఎందుకంటే వారికి ఆల్రెడీ ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది. అయినా సరే మళ్ళీ పెండింగ్ లిస్ట్లో పేరు చూపిస్తుంది. మళ్ళీ ఈకేవైసీ చేస్తుంటే ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయిందని రకరకాలుగా ఎర్రర్ మెసేజ్లు అయితే చూపిస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో అంటే ఆల్రెడీ ఈకేవైసీ వ్యాలిడేషన్ కంప్లీటెడ్ అని ఎవరికైతే వచ్చిందో ఆ అప్లికేషన్ని విఆర్ఓ లాగిన్ నుంచి తహసీల్దార్ లాగిన్కి అయితే ఫార్వర్డ్ చేసేయండి. అలాంటి అప్లికేషన్లు అన్నీ కూడా ఫార్వర్డ్ అవుతున్నాయి.